అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి ఆర్థిక వ్యవస్థల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్థిక వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఎస్ అండి, ఆర్థిక వ్యవస్థలు, ఎకనమీస్. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలు. ఎస్ అండి, ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. గమనించండి, ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం ఎకానమీ, అదేవిధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ. గమనిద్దామండి, ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ. 3 ఆర్థిక వ్యవస్థలను మనం గమనించి చూస్తే, ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు సంబంధించిన 90% వస్తువులను ప్రైవేటు వారు తయారు చేస్తూ ప్రభుత్వం కేవలం 10% మాత్రమే ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. మరొకసారి గమనిద్దాం, ప్రజలకు సంబంధించిన 90% వస్తువులను ప్రైవేటు వారు తయారు చేస్తూ 10% మాత్రమే ప్రభుత్వ వ్యవస్థ ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం ఎకానమీ అంటారు. ఎగ్జాంపుల్ మనం గమనించి చూస్తే అమెరికా కానీ, జపాన్ కానీ ప్రత్యేకంగా ఇటువంటి దేశాలను మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలుగా చెప్పవచ్చు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం ఎకానమీ ప్రజలకు సంబంధించిన 90% వస్తువులను ప్రభుత్వం తయారు చేస్తూ 10% మాత్రమే ప్రైవేటు సంస్థలు ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం ఎకానమీగా పిలుస్తారు. మరొకసారి గమనించండి, ప్రజలకు సంబంధించిన 90% వస్తువులను ప్రభుత్వం తయారు చేస్తూ 10% మాత్రమే ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం ఎకానమీగా పిలుస్తారు. ఎగ్జాంపుల్ రష్యా, చైనా, క్యూబా ఇటువంటి దేశాలను మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలుగా పిలుస్తారు. ఇక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు సంబంధించిన వస్తువులను 50% ప్రభుత్వం, 50% ప్రైవేటు వారు తయారు చేస్తే అటువంటి ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పిలుస్తారు. మరొకసారి గమనించండి, 50% ప్రభుత్వ రంగం, 50% ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి ప్రజలకు సంబంధించిన వస్తువులను తయారు చేస్తే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీగా పిలుస్తారు. ఈ విధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఎగ్జాంపుల్గా భారతదేశాన్ని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిజం ఎకానమీ, సోషలిజం ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. ఈ విధంగా 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. తప్పనిసరిగా మనం ప్రతిరోజు ఎకానమీకి సంబంధించిన సమకాలీన సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.